మైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి జీవ జలములు త్రాగనిచ్చితివి పచ్చిక గల చోట్ల పరుండ చేసితివి జీవ జలములు త్రాగనిచ్చితివి నా ప్రాణమునకు సేద తీర్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివి నా ప్రాణమునకు సేద తీర్చితివి నీతియు శాంతియు నాకిచ్చితివి ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను నిదుడ్డుగారయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే నిదుడ్డు కార్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో హల్లెలూయా ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసడగా నిలచి ఆదరించితివి నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కోదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు, నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. నా యేసయ్యా హల్లెలూయా. మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెను తిరగలేదు. మనలేను నేను చూడక మహాగణుడా నా యేసయ్యా, మనలేను నేను చూడగా మహాగణుడా నా యేసయ్యా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళలా. అనురాగపూర్ణుడా అనుగ్రహశీలుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగపూర్ణుడా అనుగ్రహశీలుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీ లోకాన నేనుండలేనయ్యా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకే గాన నీ కొరకే ఈ ఘన వేదిక, నీతో సమమైన బలమైన వారెవరు. వేరే జగమందు నే
అయినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా నీతి భాస్కరయ్యా ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా నా మదిలో నా మహారాజు నీవేనయ్యా ఇహ పరమందు నన్నేలు తేజోమయ్యా నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నీవే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీకే గాన స్తుతి మాలిక నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెను తిరగలేదు మనలేను నేను చూడక మహాగరుడా నా యేసయ్యా మనలేను నేను చూడక మహాగరుడా నా యేసయ్యా. హల్లెలూయా. బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను చూచువడా మాట్లాడుతూ రండి. మీ సహాయం మాకందరికి దయచేస్తున్నామని వేడుకుంటూ మహిమ ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, యొక్క సమయంలో మరి కూడికుని ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ప్రియులు పెద్దలు లూదియమ్మ గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమయంలో. అలాగే మరి ప్రియులు సహోదరుడు విజయ్ని బట్టి అమ్మాయి కృష్ణవేణిని బట్టి దేవుడు వారి దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి మరి ఇచ్చినటువంటి కుమార్తె కారుణ్యాన్ని బట్టి మరి అన్నప్రాసన కార్యక్రమం నిమిత్తమై ఈ స్థలానికి మనమందరం కూడా చేరున్నాం. నిద్రపోకముందే మనం అన్నప్రాసన త్వరగా జరిగించాలని ఒక 10 నిమిషాలు దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. రైట్, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదికాండములో 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతూ వచ్చినటువంటి చక్కని మాట, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. చాలు, మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. చదువుబడినటువంటి లేఖన భాగము ద్వారా ఏమి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, భక్తుడైన అబ్రహాము గారి యొక్క కుమారుడు ఇస్సాకు పాలు విడిచినటువంటి దినమున గొప్ప విందు ఏర్పాటు చేశాడని బైబిల్లో రాశారు. అదే అన్నప్రాసనకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 6 నెలల 6 రోజులు కాదు కానీ మనం కొంచెం దానికాడ అమ్మో ఒకరోజు ముందుకెళ్తే ఒకరోజు వెనక్కి వెళ్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అనేది ఏం లేదు. పాలు విడిచిన దినమందు అంటే బైబిల్లో ఉన్న రాయబడినటువంటి మాట మీతో చెబుతున్నాను కదా. పాలు 3 సంవత్సరాల వరకే తాగి ఆగిపోయాడా ఇస్సాకు గారు, 7 సంవత్సరాలు తాగి ఆగిపోయాడు అన్న సంగతి రాయలేదు. కానీ పాలు విడిచిన దినమందు అబ్రహాము గారు కుమారుడికి అన్నప్రాసన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు పాలు విడిచే వరకు ఆహారం పెట్టరు అంటే, దేవుని బిడ్డలారా, అంతవరకు తల్లి పాల ద్వారా పోషించబడుతూ ఆ ఆహారము తినే నాటి నుంచి కూడా
బలము పొందాలని, బిడ్డ బలపరచబడాలని చెప్పేసి అన్నప్రాసన లేక జరిగించి ఆ దినము నుంచి కొంచెం ఏం చేస్తూ ఉంటారంటే ఆహారము చేత వాళ్ళని బలపరచడానికి అన్నప్రాసన లేక ఆహారాన్ని మనం తినిపిస్తూ ఉంటాం. దైవ జనమ, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి అద్భుతమైన మాట మనం చూస్తే 146వ కీర్తన 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది కదా. 146వ కీర్తన 7వ వచనం అంటాడు, తగిన కాలమున లేదు ఆకలి గొనిన వానికి ఆయన ఆహారం ఇస్తున్నాడని బైబిల్ రాస్తూ వచ్చింది. ఎవరికట ఆహారము? ఎవరికి అవసరము? ఇప్పటిదాకా మరి కారుణ్య మరి తన తల్లి అయినటువంటి కృష్ణవేణి ద్వారాగా, అనగా తల్లి పాల ద్వారా బిడ్డ పోషించబడుతూ బలము పొందుతూ, అంటే దేవుని బిడ్డలారా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఆహారం ఏంటిదో తెలుసా? తల్లి పాల ద్వారా పౌష్టికమైనటువంటి ఆహారం లేక బలాన్ని దేవుడు తల్లి పాల ద్వారా బిడ్డకు అందిస్తూ ఉంటాడు. అయితే అంతకంటూ కూడా బలమైనది మనము ఆహారం అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటామంటే, దేవుని బిడ్డలారా గమనించండి, ఆహారం ద్వారా వాళ్ళని బలపరచబడాలని ఆశపడుతుంటాం. కానీ బైబిల్లో రాయబడుతూ వచ్చింది కదా, దేవుడు ఎవరికి ఆహారం ఇచ్చేవాడు అంటే ఆకలి గొనిన ప్రతి వారికి కూడా బైబిల్ రాశారు. భూమి మీద మనుషులే కాదు, ఆకాశ పక్షులు, భూజంతువులు, దేవుని బిడ్డలారా భూమి మీద ప్రాకు ప్రతి జీవికి కూడా దేవుడు ఆహారం ఎప్పుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడంటే 104వ కీర్తనలోని చక్కని మాట 27వ వచనం అనుకుంటూ మాట్లాడుతూ అంటాడు కదా. 104వ కీర్తనలోని తగిన 27వ వచనం చదువు, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదువని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవి. చాలు తల్లి అంటాడు కదా, అంటాడు తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదువని. ఎప్పుడు దాకా? దేవుని బిడ్డలారు ఇప్పుడు దాకా మరి చిన్న తల్లి కారుణ్య ఆహారం కోసం అయితే ఎదురు చూడలేదు, కానీ మనమే ఏర్పాటు చేస్తున్నాం. 6 నెలలు వచ్చినాయి, 6 నెలల 6వ రోజు వచ్చేసింది. మరి అన్నం తినిపిస్తే బాగుంటుందని మనము ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఇవాళ తినదో, ఏదో మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మన తృప్తి కొరకు ఇక నుంచి రోజు రోజుకి గుజ్జిన అన్నం కాస్తో, సెరలెక్ కాస్తో, ఇంకేమంటారు బూస్ట్, హార్లిక్స్ అన్ని ఇక తాపించడం, తినిపించడం ప్రారంభిస్తాం. కనుక ముందుగా ప్రార్థనా పూర్వకంగా ఏం చేస్తున్నాం అంటే ఈరోజు బిడ్డకు ఆహారం అన్ని బిడ్డకు అందిస్తున్నాం. దేవుని బిడ్డలారా, అది దేవుని చిత్తం. వాక్యం ఏం చెబుతుందంటే తగిన కాలమున ఏం చేస్తారంట, నీవు ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెడుతున్నవయ్యా. ఆకాశ పక్షులు కావచ్చు, భూజంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతి వారు కూడా దేవుని దయ కొరకు ఎదురు చూస్తుంటారు. దైవ జనమ వాక్యాలు ఇంకా జ్ఞాపకం చేసుకుంటే అంటాడు కదా, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును అని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుడు గుప్పిలి విప్పితేనే ప్రతి ఆకాశ పక్షి కావచ్చు, భూజంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రతి వారు కూడా ఏం చేస్తారంటే దేవుడు ఎప్పుడు గుప్పిలి విప్పుతాడా? నేనంటాను కదా, ఇప్పుడు ప్రస్తుతం మనకు కూడా వర్షాలు 4 రోజులు ఆలస్యం అయ్యేసరికి పయ్యంక చూస్తూ ఉన్నారు. దేనికి? ఎప్పుడు వర్షం వచ్చిద్దా? మరి వర్షం వస్తేనే కదా ఏ పంట అయినా పండాలంటే. దేవుని బిడ్డలారా, పైన వర్షం రావాలంటే దేవుడు గుప్పిలి విప్పితేనే ప్రతి జీవి కూడా పోషించబడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. ఆయన గుప్పిలి విప్పాలి, ఆయన సెలవియాలి, ఆయన సెలవిస్తేనే ప్రతి జీవి కూడా పోషించబడుతుంది. అలాగే దేవుని బిడ్డలారా, మనం అందరమును కూడా తిని తృప్తిపరచబడాలంటే అంటాడు కదా, మంచి వాటిని తిని తృప్తిపరచబడాలి. వాక్యం చెప్తా ఉంది మంచి వాటిని. దేవుని బిడ్డలారా, ఈనాడు మానవుడు మంచి వాటిని తిని తృప్తి పొందవలసినటువంటి వారు ఏది పడితే తిని. దేవుని బిడ్డలారా, దేవుడు మనుషుడికి తినటానికి త్రాగడానికి శ్రేష్టమైన భూములోంచి మొలిపిస్తే ఈనాడు మనుషులు ఏది పడుతుంది. గుట్కాలు తినమని దేవుడు చెప్పాడా? సిగరెట్ తాగమని దేవుడు చెప్పాడా? దేవుని బిడ్డలారా, గంజాయి మరి తింటారో తాగుతారో నాకు తెలియదు. గంజాయి ఏది పడితే వ్యర్థమైన వాటిని మనుషులు ఆశించి మత్తు పదార్థాలకు బానిసైపోయి వాటికి బానిసైపోతున్నారు. దేవుని బిడ్డలారా, మంచి వాటిని తిని
తృప్తి పొందవలసినటువంటి మానవుడు, మంచి వాటిని సేకరించవలసినటువంటి మనుషుడు దేన్ని పడితే దాన్ని తింటూ త్రాగుతూ ఏమైపోతున్నారంటే ఆ కలుషితమైనటువంటి ఆహారాన్ని తీసుకొని వ్యర్థమైన వాటిని ఆశించి ప్రేమించి వాటిని తింటూ వాటిని త్రాగుతూ దేవుని బిడ్డలారా ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకున్నారు. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మానవుడికి చూస్తారా 104వ కీర్తనలోనే 14వ వచనంలో రాశాడు కదా, ఆ పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను, ఒకసారి ఆగుతారు తల్లి అంటున్నాడు, దేవుడు అంటున్నాడు కదా, పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించాడు. మాంసం ఎవరు పెట్టారు? మనుషులు పెట్టుకుందా, దేవుడు పెట్టుకుంది? చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులకి ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు మొక్క లేకుండా ముద్ద దిగట్లేదండి, బాగా చికెన్కి అలవాటు పడిపోయారండి. దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే నేను అంటున్నాను, మీ సంగతి కాదండి, చాలా మంది పాస్టర్ గారు కూడా అంటున్నారు, మొక్క లేకోకుండా ముద్ద దిగట్లేదులే పాస్టర్ గారు అని చెప్పేసి అంటున్నారు. మీ సంగతి కాదు నేను చెప్పేది. దేవుడు ఏం చేశారంటే మన కొరకు నరుల ఉపయోగానికి కూర మొక్కలను మొలిపించాడు. ఆకుకూరల ఆరోగ్యానికి డాక్టర్లు ఏం చెబుతున్నారండి? ఆకుకూరల ఆరోగ్యానికి మంచిదంటే మనమేమో ఆకుకూరల వైపు, ఆకుకూరలేనా వద్దులే, నాకు ఆకలిగా లేదులే, భోజనం నాకు వద్దు అని అంటున్నారు. అదే మాంసాహారం అంటే దేవుని బిడ్డలారా పెట్టు రెడీ అని చెప్పేసి అంటారు. అందుకోసమే వాక్యం ఇలాగ సెలవిస్తుంది, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్ష రసాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడు అంటాడు కదా. నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించినాడు. భూమిలో నుంచి నేను అంటాను కదా, మనకు తెలుసు ప్రతిదీ కూడా వరి పంట భూమిలో నుంచే వచ్చేది. మనుషులు చైనా వాళ్ళు అంటూ ప్లాస్టిక్ బియ్యం తయారు చేస్తారు, కానీ మనం తయారు చేసుకునేది, పండించుకునేది భూమిలో నుంచి. వరి పంట కావచ్చు, లేకపోతే గోధుమలు కావచ్చు, లేకపోతే మొక్కజొన్న కావచ్చు, లేకపోతే ఏ పంట అయినా సరే అంటాడు కదా దేవుడు, ఇదిగో నేను మిమ్మల్ని మంచి గోధుమలతో తృప్తిపరచి ఉన్నానని మాట్లాడుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయన దేనినైనా సరే మన కొరకు మంచిదాన్ని ఇస్తాడు కానీ చెడ్డదాన్ని, మంచి గోధుమలతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తా అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అద్భుతమైనటువంటి సంగతులు మనతో మాట్లాడుతూ వచ్చాడు. విలువైనటువంటి మాటలు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేస్తాను, ముగిస్తున్నాను. అందుకే కదా ఒకసారి భోజనం కాడే గొడవలు అయిపోయినాయి. ఎక్కడంటే బైబిల్లో ఇశ్రాయేలీలకి. చూస్తారా మాట మీకు చెప్పాలని ఎంతగానో ఇష్టపడుతున్నాను. నిర్గమాకాండములోని 16వ అధ్యాయం 8వ వచనంలో రాస్తూ వచ్చారు కదా. నిర్గమాకాండం 16వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే చక్కన మరియు మోషే మీరు తినడానికి సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకిగాను మీరు ఆయన మీద సణుగు మీ గొణుగులను యెహోవాయే వినుచుండగాను మేము చాలే తల్లి అంటాడు. దైవజనుడైన మోషే గారు అంటాడు కదా, అంటే ఇశ్రాయేలీలు సణుగుతూ వచ్చారు. సందర్భం కొంచెం జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగిస్తాలి. ఏంటి అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు తమ బాధను బట్టి దేవునికి మొరపెడితే దేవుడు మోషే భక్తుడిని పంపించి ఐగుప్తులో నుంచి పాలుతెను ప్రవహించు కనాను దేశానికి వారిని తీసుకుని వెళుతున్నటువంటి క్రమములో వాళ్ళు సీను అనేటువంటి అరణ్యానికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి కావలసినటువంటి ఆహారం గాని నీళ్లు గాని లేకపోయేసరికి ఇక అంటున్నారు, వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉన్నటువంటి బాధ ఏంటో తెలుసా? వాళ్ళకి మంచి ఆహారం కావాలి, మంచి కూర కావాలి అని చెప్పేసేసి వాళ్ళు బాధ అంతా ఏంటంటే ఆహారం కాడే వస్తుంది. కొన్ని చోట్ల దేవుడు వాళ్ళని పరీక్షించి బాధ పెట్టి కూడా ఏం చేస్తూ వచ్చాడంటే వాళ్ళకి పాఠం నేర్పిస్తూ వచ్చాడు. దేవుడు మహిమ పొందుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ వాక్యం ఏం చెబుతుందంటే వాళ్ళ ద్వారా నేను మహిమ పొందుతానని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు. గనుక దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు ఆహారం కోసం ఏం చేస్తూ వచ్చారంటే
బాగా శోధిస్తూ వచ్చారు. అంటాడు, ఇదిగో మోషే, మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చావు, అక్కడ సమాధులు లేవనుకుంటున్నావా, అక్కడ ఆహారం లేదనుకుంటున్నావా, మమ్మల్ని అరణ్యములో ఆహారం లేకుండా చంపడానికి తీసుకొచ్చావా, నీళ్లు లేకుండా ఆహారం లేకుండా ఎందుకు ఎంత బాధపడుతున్నావు, మమ్మల్ని చంపుతావా ఏంటని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మోషే మీద అహరోను మీద సడిగిందంతా కూడా దేవుడు వింటూ వచ్చాడు. దేవుడు అన్నాడు, మోషే అహరోనుని నా సన్నిధికి రండి అని చెప్పేసి పిలిచి వాళ్ళతో చెప్పాడు, ఇదిగో మీరు సాయంకాలాన, అంటే మీరు వెళ్ళి ఇశ్రాయేలీయులకి చెప్పండి, మీరు సాయంకాలాన వాళ్ళు కోరుకున్నట్లుగా, వాళ్ళు అంటారు, ఇదిగో మేము ఐగుప్తులు ఉన్నప్పుడు కొండల మీద కూర్చొని మాంసం వండుకొని తిన్నాం, చేపలు తిన్నాం, ఇదిగో వాళ్ళు తిన్నవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని మోషే మీద తిరుగుబాటు చేస్తూ సణుగుతూ ఉంటే ఆ మాటలు విని దేవుడు అన్నాడు, వాళ్ళకి కావలసిన మాంసమా నేను ఇస్తాను. అలా నేనంటాను కదా, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 50 మంది కాదు, 1000 మంది కాదు, కానీ దరిదాపుగా 20 లక్షల మందికి కాల్బలం కావలసినటువంటి ఆ మాంసాహారం చెప్పండి, మోషే కాదు, అహరోను కాదు, ఎవరు ఇవ్వలేరు. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు విని అన్నాడు, సాయంకాలానికి వాళ్ళందరినీ కూడా పాళెం వెలుపలకు రండి, ఇదిగో మీకోసం అక్కడ సిద్ధపరిచి అని చెప్పేసి దేవుని బిడ్డలారా దేవుడు సెలవిస్తే పూరేళ్ళు వచ్చి పడ్డాయంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరుచుదాం. హల్లెలూయా. దైవ జనం ఏం చెబుతుందంటే మంచి ఆహారాన్ని బైబిల్ రాశారు. ఒక మాట మీకు అర్థం కావడానికి ఎన్నో వచనం అంటే మన్నాను గురించి రాశాడు కదా. 15వ వచనం మీరు చూడండి, 16వ అధ్యాయం 15వ వచనం, ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే అంటాడు, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. అంటే అసలు అదే ఏంటిది, మనకులాగా గోధుమలాగా లేవు, వరి గింజలాగా లేదు. అది ఎలా ఉందంటే కొత్తిమీర గింజలాగా తెల్లగా కనబడుతుంటే అదేంటిదో అర్థం కాక నేను అంటున్నాను, వాళ్ళు భూమి మీద పుట్టిన నాటి నుంచి ఎప్పుడూ కూడా అలాంటి ఆహారాన్ని చూడలేదు. అయితే అది శ్రేష్టమైన ఆహారం గనుక, విలువైన ఆహారం గనుక ఏం చెబుతుందంటే అదేంటిదో తెలియక ఇదేంటిది అని ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మోషే భక్తుడు అంటాడు, ఇదే పరలోకము నుంచి దేవుడు మీకు ఇచ్చిన మన్నా, పరలోకపు ఆహారం ఇదే, దీన్ని మీరు తినండి, ఆయనను ఆరాధించండి, ఆయన సేవించండి, ఇక మీకు రోగరుగ్మతులు లేకుండా బ్రతుకుతారని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్నో వచనం, 15వ అధ్యాయంలోని 20వ వచనంలో మాట్లాడుతూ వచ్చాడు కదా. నిర్గమాకాండం 15:26 వచనం అంటాడు కదా, ఇదిగో నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులయుండి ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని బిడ్డలారా, రోగరుగ్మతులు రానటువంటి ఆహారం మనమేమో ఇవాళ దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఆహారాన్ని ఏం చేస్తుందంటే, ఏం తిన్నావయ్యా అంటే, నేను ఫ్రైడ్ రైస్ తినొచ్చా, నేను నూడిల్స్ తినొచ్చా, ఇది మంచి ఆహారం అనుకుంటున్నావా? చాలా మంది పిల్లలు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ రావటానికి, జ్వరం ఎమటెమట రావటానికి, అసలు ప్రతి బలహీనతలకు రోగాలకు కారణం ఏంటంటే దేవుడు మామూలుగా ఇచ్చినటువంటి ఆహారాన్ని మామూలుగా అనుకోకుండా ఫ్రైలు అంటే ఫ్రై తినకూడదని అనటం లేదు, కానీ నీకు ఇంకా ఏమంటారంటే ఫ్యాషన్ ఎక్కువైపోయి, బడా ఎక్కువైపోయి, ఎన్నో రకాలుగా కాల్చుకొని పేల్చుకొని తింటామంటే రోగరుగ్మతులకు కారణం అవుతోంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎలా తినమని ఇచ్చాడో అలా తింటాం చాలా శ్రేష్టకరం. హల్లెలూయా. దైవ జనం అలా చేస్తూ అంటాడు కదా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆహారాన్ని, పరలోకపు మన్నాను తిని మీరు ఆయన ఆజ్ఞలకు అనుసరించి నడిచినట్లయితే మీకు రోగం అనేదే రానియను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు గనక మధ్యాహ్న కాల సమయంలో ప్రతి వారును కూడా అలా చేస్తూ వచ్చినట్లయితే దేవుడు మనకును కూడా రోగరుగ్మతులు యేసు నామములో తొలగించును గాక. దైవజనమా, అందుకే ఈ సమయంలో నేనంటాను కదా, ఈ ఆహారం ఎందుకోసం ఈరోజు ఆ చిన్న బిడ్డకు ఎందుకు కారుణ్యకు అన్నప్రాసన చేస్తూ లేక ఆహారాన్ని మనం తినిపిస్తున్నంటే ఇక మీదట ఆహారము చేత బలము పొందడానికే. హల్లెలూయా. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆ మాట మీరు చూస్తారా? అద్భుతమైన మాట. ఏమని మీతో చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఓకే సరే, సమయం నేను ముగించేస్తున్నాను. వాక్యంలోంచి
ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం రాశారు కదా, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను చాలే తల్లి. అంటే మనకు దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆహారము వలననే గాక తాను సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురని తెలియచేస్తున్నాడు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ధనవంతుడు, చాలా సంపాదించాడు. అంటాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా ధాన్యాన్ని సమకూర్చాను, కోట్లను విప్పి కట్టించి పెద్దవి కట్టించి దాంట్లో సమకూర్చాను, ధనధాన్యాలు ఉన్నాయి, ఇక నువ్వెంతైనా తినొచ్చు త్రాగొచ్చు అన్నాడు. కానీ దేవుని సెలవు లేకుండా బ్రతకగలడా? దేవుని సెలవు లేకుండా అంటాడు కదా, ప్రసంగి గ్రంథకర్త 2వ అధ్యాయం 24వ వచనం అంటాడు కదా, దేవుని సెలవు లేకుండా భోజనము కానీ పానము కానీ చేయలేరు అని అంటాడు. ప్రసంగి 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమి లేకోకుండా దేవుని సెలవు ఉండాలి. లోకంలో సామెత అంటారు, ఏమోలేండి ఆ గింజ మీద కూడా మన పేరు రాసి ఉండాలంటండి. బియ్యపు గింజ మీదట ఏమి రాసి ఉండాలి? అదే దేవుని మాట. దేవుని సెలవు లేకోకుండా మనం భోజనము కూడా పానము కూడా చేయలేం. దేవుని బిడ్డలారా, ఆయన మనకిచ్చేటువంటి ఆహారం ఎలాంటిదంటే శ్రేష్టమైనది గనక ఆహారాన్ని తిని తృప్తి పొందినట్లుగా దేవుని బిడ్డలారా ఆ బిడ్డకి ఈరోజు ఆహారాన్ని తినిపిస్తున్నా. అంతకంటే విలువైంది ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. పేతురు రాసిన ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఏమంటాడంటే, ఇదిగో వాక్యం అనే పాలను అపేక్షించుడి అని 3వ వచనంలో చివరి మాటలో రాస్తూ వచ్చాడు. నిర్మలమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారై ఆయన అంటాడు కదా, వాక్యం అనే పాలను ఆ రక్షణ విషయంలో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి అంటాడు. రక్షణ విషయంలో మనం ఎదగాలంటే ఏం చేయాలట? వాక్యం అనే పాలను అపేక్షించాలి, ఆశించాలి, దాని కొరకు ఎదురు చూడాలని వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, సరే సమయం అయిపోయింది, మాటలు ముగిస్తున్నాను. కానీ మనకి ఈ ఆహారంతో పాటు ఇంకొక ఆహారం ఏం అవసరం అంటే వాక్యం అనే ఆహారం కూడా అవసరం. కనుక వాక్యం అనే ఆహారం చేత మనమందరం బలపరచబడి నేటి నుంచి మరి ప్రియబిడ్డలు విజయ్ కృష్ణవేణి కూడా వారి కుమార్తెకు వాక్యం అనే ఆహారం కూడా, ఈ ఆహారముతో పాటు వాక్యం అనే ఆహారాన్ని కూడా మరి తినిపిస్తూ వాక్యం అనేటువంటి ఆ వాక్యమును ప్రార్థన బిడ్డకు నేర్పిస్తూ భక్తిలోను కూడా ఎదిగించి దేవుడు ఆ బిడ్డను అన్ని విషయాల్లో వర్ధల చేయును గాక. ఒక చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రశస్తమైన సమయంలో మీరు ఇచ్చినటువంటి విలువైన శ్రేష్టమైనటువంటి మాటలకై స్తుతిస్తున్నాం తండ్రి గారు. మీకు స్తోత్రాలు. బిడ్డను మీరు ఆశీర్వదించండి. కారుణ్యకనైనా ఈ దినము నుంచి నా ప్రభువా ఆహారము చేత మీరు బలపరుస్తూ వాక్యం అనే పాలను కూడా అపేక్షించి దేవా ప్రార్థనలో భక్తుల బిడ్డను ఎదుగునట్లుగా తల్లిదండ్రులు నేర్పించినట్లుగా సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. మరి త్వరగా తల్లిదండ్రులు, అలాగే నాయనమ్మ గారు, అలాగే అమ్మమ్మ, తాతయ్య, మరి ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు వేదిక మీదకి వస్తే అన్నప్రాసన కార్యక్రమం జరిగించుకుందాం. రండి. మంచిది. సమీలో మరి ప్రార్థన చేసి పాపకు అన్నప్రాసన కార్యక్రమం మనం జరిగించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ఆహారం కొరకు నీళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యం ఇలాగ సెలవిస్తుంది. నిర్గమాకాండ 23వ అధ్యాయం 25వ వచనంలో మీరు సెలవిచ్చారు, నీ దేవుడైన యెహోవాని సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించునన్నారు. గనుక ఈ ఆహారాన్ని ఈ నీళ్లను పరిశుద్ధపరచండి. దేవా మా తండ్రి,
ప్రియబిడ్డనైన మా ప్రభువా కారుణ్య, ఈ దినం మొదలుకొని నైనా ఆహారము తినుచున్నప్పుడు మీ శక్తి బలము చేత నింపండి. నీళ్లను త్రాగుచున్నప్పుడు ఆరోగ్యముతో మీరు నింపుతురామని ప్రార్థిస్తున్నాం. దీవించి మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. టేస్ట్ ఎలా ఉంది తల్లి? ఓకే ఓకే సార్, వాటర్. రైట్ 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 రైట్. చెమట పోస్తుందా? నీళ్ళు ఇగో, నీళ్ళు 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 తల్లి. రైట్ 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 రైట్. సార్ ఫోటో తీసారా? రైట్ 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 రైట్. టేస్ట్ దొరికిందా? టేస్ట్ దొరికిందా? ఓకే రైట్. రండి, మీరు కూడా రండి, ఫాస్ట్ గారు.